హే హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు Charantechworld యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు Charantechworld యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే. ఈ టాపిక్ ఏంటి అంటే, మనము ఈవెన్ 1 సబ్స్క్రైబర్ లేకపోయినా సరే మనం లైవ్ ఏ విధంగా చేయాలి ఒక వెబ్సైట్ని యూజ్ చేసి అన్నదాని గురించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వెబ్సైట్ మీద ఒక వీడియో అంటే ఒక లైవ్ చేశాను నేను. లాస్ట్ మొన్న సండే కదా, మొన్న సండే ఈవినింగ్ అయితే లైవ్ చేశాను. ఒకసారి మీరు లైవ్ చూడకపోతే వెళ్ళి చూడండి. పర్టికులర్గా అయితే నీట్గా అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది దాని గురించి నేను ఇప్పుడు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీంట్లో కొన్ని ప్లాన్స్ ఉంటాయి, ప్లాన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా ఈ వెబ్సైట్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, మనం ఏ విధంగా యూజ్ చేయాలి అన్న దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మేబీ ఎప్పుడైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మీ మొబైల్లో ఇటువంటి వెబ్సైట్ యూజ్ చేసి మీ మొబైల్లో కూడా లైవ్ చేయొచ్చు. ఇంకొకటి, మీ మొబైల్లో క్రోమ్లో ఇవి వెబ్సైట్ని ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి, మీకు పర్టికులర్గా యూజ్ అవుతుంది. ఓకే, పర్టికులర్గా మీకు అర్థమవుతుంది. నేను కాకపోతే ఇప్పుడు నా ల్యాప్టాప్లో షూట్ చేస్తున్నాను కాబట్టి మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ సైట్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ల్యాగ్ చేయకుండా అయితే టాపిక్కి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే ఇక్కడ స్ట్రీమ్ యార్డ్ అనే మనం క్లిక్ చేద్దాం. ఓకే, streamyard.com ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు విజిట్ అయిపోయి ఇక్కడ మీరు నేను చేసినట్టు మీరు చేయండి, కన్ఫర్మ్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని చేయండి. ఇక్కడ గెట్ లాగిన్ కోడ్ అని కనిపిస్తుంది. ఇది మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ అయితే వస్తుంది. ఓకే, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా అయితే ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. నేనైతే ఇప్పుడు నాకు వచ్చిన కోడ్ని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, నాకు వచ్చిన కోడ్ అయితే ఈ కోడ్ జస్ట్ 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ మాత్రమే వర్క్ అవుతుంది. తర్వాత వర్క్ అయినా అంటే మనం ఎంటర్ చేసిన అది వర్క్ అదనమాట. నెక్స్ట్ ఎంటర్ చేసి లాగిన్ చేసిన వెంటనే లాగిన్ అయిపోతుంది. టోటల్గా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చాక ఇక్కడ నుంచి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది డెస్టినేషన్స్. ఓకే, మనము ఈ వెబ్సైట్ని యూజ్ చేసి ఎక్కడెక్కడ మనము లైవ్ చేయవచ్చు. ఓకే, అంటే మనం ఎక్కడెక్కడ లైవ్ చేయాలంటే ఇక్కడ యాడ్ డెస్టినేషన్ ఉంది కదా, యాడ్ డెస్టినేషన్లో ఇక్కడ మెంబర్ ఆఫ్ చాలా అంటే చాలా ప్లాట్ఫామ్స్ అయితే వస్తుంటాయి. ఇంకొకటి ఫేస్బుక్ పేజీ, లింక్డ్ఇన్ పేజీ, ఫేస్బుక్ గ్రూపు, లింక్డ్ఇన్ ఈవెంట్, ఇంకోటి ఫేస్బుక్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఇంకోటి యూట్యూబ్ ఛానల్, ఇక ట్విట్టర్, ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. దీంట్లో మనమైతే మెయిన్గా ఇప్పుడు యూట్యూబ్ని అయితే తీసుకుందాం. ఓకే, యూట్యూబ్ని తీసుకున్నాక ఇక్కడ మనము ఏ ఛానల్ అంటే మనకు సపరేట్ ఛానల్ అయితే ఉంటుంది కదా, మనము ఏ ఛానల్ మనం లైవ్ చేయాలనుకుంటామంటే ఇక్కడ ఆ ఛానల్ని మనం ఎంచుకొని మనము ఫుల్ యాక్సెస్ అయితే ఇవ్వాలి. ఓకే, ఇవ్వచ్చు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలౌ చేసి దీనికి టోటల్గా అది వెళ్ళిపోతుంది. ఓకే, డెస్టినేషన్లో అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ గురించి నెక్స్ట్ చెప్పేస్తాను నేను. ఇక్కడ ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, మై అకౌంట్ మీద క్లిక్ చేస్తే మన ఈమెయిల్ కనిపిస్తుంది, మన బ్రాడ్కాస్ట్ కనిపిస్తుంది, రెఫరల్ కనిపిస్తుంది, బిల్లింగ్ సెట్టింగ్స్ కూడా కనిపిస్తాయి. ఓకే, మెయిన్గా రెఫరల్స్ చూద్దాం. ఓకే, రెఫరల్స్లో మనము ఈ వెబ్సైట్ని ఎవరికైనా రెఫర్ చేస్తే వాళ్ళకి 10 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఓకే, దే విల్ బి 10 క్రెడిట్స్. అండ్ ఇంకోటి, వాళ్ళు మినిమం $25 పెట్టి దీన్ని పర్చేస్ చేసే వెబ్సైట్ని కొనుక్కోవచ్చు అనమాట. ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్స్ కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం మన లింక్తో వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే $10 అయితే వాళ్ళకు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు క్రెడిట్ అవ్వాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, రెఫరల్ లింక్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అంటే అక్కడ నుంచి మీరు యూజ్ చేయండి, మీకు పక్కాగా అయితే యూజ్ అవుతుంది. 10 క్రెడిట్స్ అయితే మీకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇన్వైట్ చేయొచ్చు, ఇక్కడ మనం పే అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిల్లింగ్. ఓకే, బిల్లింగ్ మనము ప్లాన్స్, ఇప్పుడు ఒక ప్లాన్ మనం కొంటున్నామంటే మనకు కావాలి కదా బిల్లింగ్, ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే త్వరగా చెప్పేస్తున్నాను, ల్యాగ్ అవుతుందని. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ చూద్దాం. ఓకే, సెట్టింగ్స్లో మనము ఈమెయిల్ ఐడి, ఇది అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటామా లేదా ఈమెయిల్ ఐడిని చేంజ్ చేయాలనుకుంటామా దాని గురించి ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ ఫామ్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం మెయిన్గా అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుందాం. అప్గ్రేడ్లో చాలా అంటే చాలా ప్లాన్స్ ఉంటాయి. ఇక్కడ
3 ప్లాన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్గ్రేడ్ యువర్ ప్లాన్ మంత్లీ. ఓకే, ఇక్కడ ఫ్రీ ప్లాను, బేసిక్ ప్లాను, ప్రొఫెషనల్ ప్లాను. ఓకే, దీంట్లో ఫ్రీ ప్లాన్ అంటే మనం ఊకే లాగిన్ అయిపోతే మనకు వచ్చేస్తుంది. దీంట్లో మనము స్ట్రీమ్ యార్డ్ బ్రాడ్కాస్టింగ్ ఈజ్ యువర్ స్ట్రీమ్ లిమిట్. దీంట్లో మనం ఊకే లాగిన్ ద్వారా అంటే జస్ట్ లాగిన్ అయిపోయి యూజ్ చేసుకోవడం ద్వారా మనం మంత్లీ 20 అవర్స్ మాత్రమే ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనము లైవ్ చేయగలము. ఓకే, నెక్స్ట్ మొన్న లైవ్ చేశాను కదా, అందులో నేను ఒక మెంబర్ని అయితే తీసుకొని లైవ్లో పార్టిసిపేట్ చేశాను కదా. ఈ విధంగా 6 మెంబర్స్ మాత్రమే దాంట్లో మనము యాడ్ చేయగలం. ఓకే, నెక్స్ట్ బేసిక్ ప్లాన్లో ఇలా స్ట్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ స్ట్రీము, ఎంతైనా అంటే మనకు టైం లిమిట్ అయితే ఉండదు. ఓకే, ఎంతైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ 10 స్క్రీన్స్ పార్టిసిపెంట్స్ అంటే ఒక 10 మందిని మనము మా మెంబర్షిప్ లాగా తీసుకొని మనకు చూపించుకోవచ్చు అనమాట. అట్లా ఒకేసారి 10 మెంబర్స్ని చూసుకోవచ్చు. ఓకే, మన ఇష్టమైన లోగో, ఇక్కడ ఓవర్లేస్ ఇవన్నీ మీకు చెప్పేస్తాను. బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవి అవి చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్స్, ఇంకోటి RTPM డెస్టినేషన్స్. ఇక్కడ రికార్డింగ్ 4 అవర్స్ స్ట్రీమ్ అంటే బేసిక్ ప్లాన్ తీసుకుంటే రికార్డింగ్ మనము 4 అవర్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓకే, మల్టీ స్ట్రీమ్ 3 డెస్టినేషన్స్లో ఒక్కటేసారి 3 వెబ్సైట్లలో మనము ఒకేసారి లైవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ప్లాన్ తీసుకుంటే బేసిక్ ప్లాన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ ప్లాన్లో బేసిక్ ప్లాన్లో ఏమైతే వస్తాయో అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ రికార్డింగ్ అయితే 8 అవర్స్కు చేంజ్ అవుతుంది. ఇంకోటి మల్టిపుల్ డెస్టినేషన్స్ అయితే 8 డెస్టినేషన్స్కు మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఫుల్ హెచ్డీలో మనకైతే వర్క్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్ ప్లాన్ అనమాట. ఓకే, దీంట్లో మంత్లీ ఎంత ఉంటుంది, ఇయర్లీ ఎంత ఉంటుంది అంటే ఇయర్లీ తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్. ఓకే, ఇయర్లీ తీసుకుంటే దాదాపు $60 మనమైతే సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మంత్లీ అని పెట్టాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బేసిక్ ప్లాను మంత్లీ 25 ఉంది. ఓకే, ఇక్కడ ప్రొఫెషనల్ ప్లాను మంత్లీ $49 ఉంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని యాన్యువల్లోకి మారుస్తాను, అంటే ఇయర్లీకి మారుస్తాను. ఇయర్లీకి మారిస్తే మంత్లీ $20 పడింది. ఓకే, అంటే ఇక్కడ $60 అయితే మనకు మంత్లీ సేవ్ అయిపోయింది. ఓకే, ఇయర్లీకి తీసుకుంటే $60 అయితే మనం సేవ్ చేసుకున్నాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ మంత్లీకి 49 ఉన్నది 39 అయిపోయింది. అంటే మనము $120 అయితే మనము సేవ్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ ప్లాన్ అయితే మంత్లీ తీసుకోవడం కంటే ఇయర్లీ ఒకటేసారి తీసుకుంటే ఎక్కువ ప్లాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అప్గ్రేడ్ విషయం అయితే మనం అయిపోయింది. నెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోదాం. మెయిన్గా దీంట్లో లైవ్ ఎలా చేయాలి, ఏ విధంగా మనము చేసుకోవాలనే దాని గురించి బ్రాడ్కాస్ట్లో మనము మాట్లాడుకుందాం. బ్రాడ్కాస్ట్లో ఇక్కడ డెస్టినేషన్ అయితే ఇచ్చాము కదా యూట్యూబ్ అని. ఇక్కడ బ్రాడ్కాస్ట్లో ఇక్కడ క్రియేట్ ఏ బ్రాడ్కాస్ట్ ఉంది. క్రియేట్ ఏ బ్రాడ్కాస్ట్లో ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది కదా, మనము యూట్యూబ్ ఛానల్ ఒక్కటే మనం యాడ్ చేసాం. ఇక్కడ కావాలంటే ఇక్కడ యాడ్ డెస్టినేషన్స్లో ఫేస్బుక్ పేజ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడు జస్ట్ యూట్యూబ్ ఒకటి ఇచ్చాను. ఇక్కడ మనము ఏదైతే లైవ్ చేయాలనుకుంటామో దాని గురించి మనము ఇక్కడ ఒక టైటిల్ అయితే ఇవ్వచ్చు. ఓకే, నేనైతే లైవ్ విత్ మై సబ్స్క్రైబర్స్ ఓకే ఇచ్చాను. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ పబ్లిక్, ప్రైవేటు ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పబ్లిక్లోనే పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఏ బ్రాడ్కాస్ట్. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ చేసుకొని ఇక్కడ మనం ఒక షెడ్యూల్ పిక్ చేసుకొని అలా చేసుకోవచ్చు. నేనైతే షెడ్యూల్ పెట్టాను. ఎప్పుడు నేను లైవ్ చేస్తాను కాబట్టి వెంటనే నేను లైవ్లోకి వెళ్ళిపోవాలని కాబట్టి నేనైతే షెడ్యూల్ పెట్టాను. నెక్స్ట్ క్రియేటివ్ బ్రాడ్కాస్ట్ కనిపిస్తుంది. ఓకే, క్రియేటివ్ బ్రాడ్కాస్ట్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓకే అప్ టు 10 people జాయిన్ స్ట్రీమ్ యాడ్ బ్రాడ్కాస్ట్ ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ మనకైతే ఈ విధంగా ఒక పాపప్ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఇది మనకు వర్క్ అవ్వాలి అంటే మన అన్మ్యూట్ చేశాను. ఇక్కడ మైక్ అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా కూడా అన్మ్యూట్ చేసేస్తాను. ఓకే, బ్రాడ్కాస్ట్ ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, నేనైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాను కదా, ఇది జస్ట్ వెబ్ క్యామ్తోనే యూజ్ చేస్తున్నాను నేను. మీ మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కెమెరాతో మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కెమెరా కనెక్ట్ చేస్తుంటే అది కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కామెంట్స్ వస్తుంటాయి. ఇక్కడ బ్యానర్స్లో మనం ఏదైనా కావాలి అంటే యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోల్డర్ నేము ఏదో డి ఇచ్చేసి క్రియేట్ ఫోల్డర్, ఇక్కడ బ్యానర్స్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. డూప్లికేట్ ఫోల్డర్ ఇట్లా ఏదో ఒకటి, ఇది మనకు పెద్ద యూజ్ అవ్వదు. ఓకే, ఇది వదిలిపెట్టండి. నెక్స్ట్ బ్రాండింగ్లో ఇక్కడ మనకు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, ఈ నేమ్ మనకు హైలైట్ కనిపించాలంటే ఒక కలర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక కలర్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే అది పెద్దగా రావడం జరుగుతుంది. ఓకే, మినిమల్ క్లిక్ చేస్తే చిన్నగా కనిపించడం జరుగుతుంది. ఓకే, మీరు మౌస్ క్లిక్స్ అయితే మీరు గమనిస్తుండండి.
ఇక్కడ లోగో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను నేను మీకు. ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీమ్ యార్డ్ అనే బోర్డు ఇది లోగో పోవాలి అంటే మనం కొంత పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ప్లాన్ అనమాట. ప్లాన్ ద్వారా చేసుకోవచ్చు. మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే యాడ్ చేసుకోవాలంటే మనము పర్చేజ్ చేసుకోవాలనుకుంటుంది. ఓకే, కాన్ఫాగ్ అయితే పర్చేజ్ చేసి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓవర్లేస్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, లైవ్ విత్ స్ట్రీమ్ యార్డ్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో, ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో కనిపిస్తుంది కదా. ఇది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మనం ఓన్గా పెట్టుకోవాలంటే మనం మనీ పే చేసి పర్చేజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక వీడియో ఉంది, వీడియో క్లిప్. ఓకే, ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే నెక్స్ట్ మనం ఏదైనా బిజీ షెడ్యూల్లో లైవ్లో ఒకవేళ వాటర్ తాగడానికి ఇలా పక్కకు వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేస్తే జస్ట్ ఈ విధంగా అయితే 30 సెకండ్స్ వీడియో అయితే మన వీడియో లైవ్లో అయితే ఇది ప్లే అవ్వడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు ప్లే చేశాను కదా, ఈ విధంగా అనమాట. దీన్ని నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ఇది మనకు అవసరం లేదు. వేరే మన వీడియో ప్లే చేయాలంటే ఇది మనము మనీ పెట్టి పర్చేజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్లో మనం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను కదా. ఈ గ్రీన్ స్క్రీన్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అంటే, ఏ విధంగా రిమూవ్ చేస్తాను అంటే, ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన ఇది గ్రీన్ స్క్రీన్ పైన ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ద్వారా మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం డౌన్ చేస్తాను. ఓకే, నేనైతే గ్రీన్ స్క్రీన్లో అయితే బాగాలేను కదా, ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. మాకు కావాలంటే ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మనం తీసుకోవచ్చు. ఇది మన మొబైల్లో నుంచి తీసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇంక్లూడ్గా దీంట్లో ఉన్నదే యూజ్ చేస్తూ నేనైతే లైవ్ చేస్తాను. నేనైతే వెబ్ క్యామ్ ద్వారా చేస్తాను కాబట్టి పైన అయితే కొంచెం స్పార్క్స్ వస్తున్నాయి. ఓకే, కాకపోతే నేను కెమెరా కనెక్ట్ చేసి యూజ్ చేస్తే మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీకు నచ్చినట్లు మంచిగా చేసుకోవచ్చు. ఇంకోటి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, ఇప్పుడు మీకు పర్టికులర్గా గ్రీన్ స్క్రీనే ఉండాల్సిన అవసరం లేదు. వైట్ వాల్ రెడ్ వాల్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఈ 2 కలర్స్ అయితే మీరు ఉన్న దగ్గరికి వెళ్ళి లైవ్ చేసుకోవచ్చు. ఓకే, దీని గురించి చెప్పడానికి ఇంకా అంతే. నెక్స్ట్ మన గెస్ట్ని ఏ విధంగా ఇన్వైట్ చేయాలి మన లైవ్లోకి అంటే, నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్వైట్ అని క్లిక్ చేసిన వెంటనే దీన్ని కాపీ చేస్తాం. ఈ లింక్ మొత్తం కాపీ చేసి Ctrl+C, నేనైతే ఇప్పుడు దీన్ని మా ఫ్రెండ్కి వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకే, ఫ్రెండ్ లేదా నా మొబైల్కి సెండ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే నా వేరే మొబైల్కి ఈ మొబైల్కి అయితే నేను ఆ లింక్ని ఫార్వర్డ్ చేసుకున్నాను. ఓకే, దీంట్లో ఉన్న ఈ లింక్ని మీకు పక్కన కనిపిస్తుంది వీడియో, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుంది అన్నది మీకు లైవ్లో చూపిస్తాను నేను మీకు. ఓకే, సారీ 1 సెకండ్. ఆ లింక్ను మెయిన్గా కాపీ చేసి అది లింక్ క్లిక్ చేసే మీకు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, బ్రౌజర్ కాకుండా మీరు ఏం చేస్తారు అంటే మీ క్రోమ్ బ్రౌజర్ని అయితే యూజ్ చేయండి. నేనైతే ఇప్పుడు కెమెరా కొంచెం ఆఫ్ చేస్తున్నాను నేను. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు డిస్ప్లే మీద నా వాయిస్ మొత్తం వినపడుతుంది కదా, నేను ఇక్కడ నా స్క్రీన్లో నేను కాపీ చేసిన స్ట్రీమ్ యార్డ్ లింక్ని అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఇది మీకు డిస్ప్లేలో ఏ విధంగా కనిపిస్తుందో ఈ విధంగా మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మొబైల్లో అయితే. ఓకే, ఈ విధంగా వచ్చాక మీ యాక్సెస్ అడుగుతుంది, అంటే మీ యూట్యూబ్ ఛానల్ కదా, అది కంటిన్యూ Charantechworld అని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ మైక్ అండ్ మీ కెమెరాని తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట. ఇక్కడ ఎంటర్ బ్రాడ్కాస్ట్ అంటే డిస్ప్లే నేమ్ పిక్ చేసి ఇక్కడ ఎంటర్ బ్రాడ్కాస్ట్ స్టూడియో మీద క్లిక్ చేస్తే అది వెంటనే బ్రాడ్కాస్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు నేను డిస్ప్లేలో ఇక్కడ యాడ్ స్ట్రీమ్ అని క్లిక్ చేసిన వెంటనే నా పక్కన ఇది ఇంకోటి వచ్చి కనపడుతుంది కదా. ఈ విధంగా నా లైవ్ స్ట్రీమ్ కూడా నేను ఓపెన్ చేస్తాను కెమెరాని. ఓకే, ఇప్పుడు నేను కనిపిస్తున్నాను, నా ఇంకో మొబైల్లో నెట్వర్క్ స్లో అయ్యి ఇది కట్ అయిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా వేరే ఫ్రెండ్ని కూడా మీరు ఈ విధంగా ఇన్వైట్ చేయొచ్చు. మీ లింక్ని కాపీ పేస్ట్ చేసి, అంటే వాట్సాప్ అయినా సరే ఎక్కడైనా సరే. ఇంకొకటి మీరు లైవ్ చేసుకునేటప్పుడే నేను కామెంట్లో ఒక లింక్ ఇస్తాను. ఓకే, ఈ విధంగా ఇక్కడ కామెంట్ లింక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ చేస్తే ఆ లింక్ మన లైవ్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీ సబ్స్క్రైబర్స్కి ఈ విధంగా మీరు ఇంటరాక్ట్ అవుతూ లైవ్ చేయొచ్చు. ఇక్కడ దాదాపు పర్చేస్ అంటే ఈ వెబ్సైట్ని పర్చేస్ చేయకుండా చేయాలి అంటే మినిమం 6 మెంబర్స్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా స్టైల్స్ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా చాలా అంటే చాలా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా నచ్చింది ఈ వెబ్సైట్.
ఓకే, నేను ఇక్కడైతే ఈ ఫ్రెండ్ని ఇక్కడ రిమూవ్ చేయాలనుకుంటే నచ్చకపోతే మీరు ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళని అన్మ్యూట్ చేయొచ్చు, వాళ్ళ కెమెరాని ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం మీ హ్యాండిల్లోనే ఉంటుంది. నేను రిమూవ్ చేసేస్తే మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ నుంచి వెళ్ళిపోతారనమాట. ఓకే, నెక్స్ట్ 3 చుక్కల మీద క్లిక్ చేసి కిక్ ఫ్రమ్ స్టూడియో మీద క్లిక్ చేస్తే అది ముక్కడం వెళ్ళిపోతుంది. ఓకే, ఆ గెస్ట్ని అయితే మనము రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనము లైవ్ చేయొచ్చు. ఓకే, చాలా పర్టికులర్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, నేను చెప్పిన కొన్ని పాయింట్స్ మీకు అర్థం అవ్వచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా లైవ్ చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఇదంతా సెట్ చేసుకున్నాక జస్ట్ ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనము లైవ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనము మినిమం 1 సబ్స్క్రైబర్ లేకపోయినా సరే ఈ విధంగా మనము లైవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ నాకైతే ఇది వెబ్ క్యామ్ కాబట్టి ఈ విధంగా వస్తుంది. మెయిన్ అక్కడ ఉన్న కెమెరా కనెక్ట్ చేస్తే నాకు లైవ్ ఏ విధంగా నీట్గా సింపుల్గా చాలా నీట్గా వస్తుంది కదా. లాస్ట్ వీడియో లైవ్ చూడకపోతే లైవ్ చూడండి. ఓకే, ఆ లైవ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, అక్కడ నుంచి చూడండి. ఆ లైవ్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అక్కడ చాలా అంటే చాలా నీట్గా డెకరేట్ చేశాను నేను. ఓకే, ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట లైవ్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్ త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.